నువ్వు నన్ను టచ్ చేసి ఉండకూడదు. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూకే ప్రధాని యాండీ బర్హమ్ అంటారు. సో ఇతన్ని ఉద్దేశించి అనిన మాటలు. సో ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో రష్యా వాళ్ళు ఒక న్యూక్లియర్ సునామీని సృష్టించే అవకాశాలు 99% ఉన్నట్టుగా వార్తలు. సో అందుకే వీడియోలో ఈ విషయంగా మాట్లాడాలి. ఏమైంది అంటే, మీకు రష్యాకు సంబంధించిన మీడియా అనండి, అలాగే వాళ్ళ విఐపీలు, మీకు వాళ్ళ మిలిటరీ అధికారులు సో పుతిన్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు యూకేపై పొసైడియన్ వాడు. ఏంటండి పొసైడియన్, ఇది ఏం చెయ్యగలదు అంటే, ఇది ఒక టార్పిడో అంటారండి. టార్పిడో అంటే ఏంటి, మీకు అండర్ వాటర్ మిజైల్, అంటే సముద్రం అడుగు నుంచి శత్రువుల మీదకి వెళ్ళి వాళ్ళ యుద్ధ నౌకలపై దాడులు చేసి పూర్తి స్థాయిలో ధ్వంసము చెయ్యగలిగే ఒక మిజైల్. దీన్నే టార్పిడో అంటారు. సో మొన్న 17వ తారీఖు పసిఫిక్ ఫ్లీట్ అని అంటారు, రష్యా వాళ్ళ ఫేమస్ పసిఫిక్ ఫ్లీట్. సో ఇందులో ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ వీళ్ళు యాడ్ చేశారు. సో దీన్నే ఖాబారోవ్స్కీ అంటారండి. ఈ ఖాబారోవ్స్కీ ఏమిటి అంటే ఒక న్యూక్లియర్ సబ్మెరైన్. సో అందులో ఒక అస్త్రము, ఆ అస్త్రం పేరు పొసైడన్. ఇది కూడా ఒక న్యూక్లియర్ మిజైల్. చూడండి, రష్యా అన్నప్పుడు మామూలు ఆయుధాలు ఉండవండి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది వాళ్ళ మిలిటరీ మీడియా వీళ్ళందరూ ఈ పొసైడన్ గురించి ఎందుకు మాట్లాడాలి. ఇప్పుడు జిర్కాన్ ఉంది, కింజాల్ ఉంది, అలాగే S-400, S-500 వీటి గురించి మాట్లాడవచ్చు కదా. ఇవే మామూలు ఆయుధాలు కావు కదండి. వీళ్ళు పని కట్టుకొని పొసైడాన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. మీరు చూసారనుకోండి, 20 మ్యాక్స్ స్పీడ్లో వెళ్ళగలిగే హైపర్సానిక్ మిజైల్స్ రష్యా వద్ద ఉంటాయి. ప్రపంచంలో ఎవరి వద్ద ఇలాంటి ఆయుధాలు ఉండవు. సో ఎవరైనా రష్యాను టచ్ చేస్తే వ్యవహారం వేరేలా ఉంటుంది. మరి ఏంటండి యుక్రెయిన్, ఇన్నేళ్ల పాటు యుక్రెయిన్తో యుద్ధము ఏమిటి అంటే, యుక్రెయిన్ అనబడే దేశము, అక్కడ నివసించే వాళ్ళు రష్యా ప్రజలే. కాబట్టి ఎప్పుడు పౌరుల మీద ఎటువంటి దాడులు జరగకూడదు. ఇది పుతిన్ రష్యా యొక్క డాక్ట్రైన్. సో వాళ్ళు యుక్రెయిన్ సైనికుల మీద యుద్ధము చేస్తారండి, కానీ యుక్రెయిన్ ప్రజల జోలికి వెళ్ళరు. కానీ మీకు అదే జెలెన్స్కీ ఏం చేస్తున్నాడు, మాస్కోలో అపార్ట్మెంట్స్, కాలనీస్, అది వీళ్ళ బుద్ధి. అమెరికా, యూకే, యుక్రెయిన్ లాంటి దేశాలు ఇలాగే ఆలోచిస్తారు. వాళ్ళకి ప్రజల ప్రాణాల మీద ఎటువంటి విలువ ఉండదు. కానీ రష్యా వాళ్ళు అలా ఆలోచించలేరు కదా, పుతిన్ అలా ఆలోచించలేరు. కాబట్టే యుక్రెయిన్తో ఇంకా కూడా ఓన్లీ డ్రోన్లు, వాళ్ళ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, ఈ ఆయిల్ డిపోస్ ఏంటి, మిలిటరీ డిపోస్, వాటి మీదే ఇవాళ వరకు కూడా దాడులు చేస్తున్నారు. ప్రజలు అన్నప్పుడు మన వాళ్ళే కదా. అంటే పాకిస్తాన్కి ఇంకొక దేశానికి తేడా ఉండదండి. పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు చూడండి ఆపరేషన్ సింధూర్ అన్నాము. మనం ఏంటి, ముందు తీవ్రవాద క్యాంపులు, టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్స్, పక్కన పౌరులు ఉన్నా, ఒక మసీదు ఉన్నా, ఒక స్కూల్ ఉన్నా ఏం చేయకూడదు. తరువాత పాకిస్తాన్ మిలిటరీ మన మీద దాడులు మొదలుపెట్టాక వాళ్ళ ఎయిర్ బేసెస్ను కొట్టాం. ఎక్కడైనా సివిలియన్ క్యాజువాలిటీస్ ఉన్నాయా, ఉండవు. సో మనం అలా ఆలోచిస్తాం. యుద్ధము అన్నప్పుడు పాకిస్తాన్ సైన్యముతోనే మన వార్. కానీ వాళ్ళు ఏం చేశారు, కాశ్మీర్లో ఉండే గ్రామాలు, ప్రజలు వాళ్ళ మీద కాల్పులు చేశారు. వాడు ఏమంటాడు, కాశ్మీర్ నాది అంటాడు. అలాంటప్పుడు కాశ్మీర్లో ఉండే ప్రజలు ఎవరు, నీ వాళ్ళే కదా. వాళ్ళ మీద ఇలా ఎలా కాల్పులు చేస్తారు. వీళ్ళ బుద్ధి అలాంటిదే. సో యుక్రెయిన్, పాకిస్తాన్, ఈ అమెరికా, ఈ దేశాలంతా ఒక టైప్ ఆఫ్ దేశాలండి. భారత్, రష్యా వీళ్ళందరూ ఏంటంటే చాలా చాలా బాధ్యతగా ఉంటారు. సో చూసుకుంటారు ప్రజలు ఏం తప్పు చేశారు, సో వాళ్ళను ఏదో ఒక రకంగా సేవ్ చేయాలి. ఇప్పుడు మీకు చూశారనుకోండి, రష్యా యొక్క స్పోక్స్ పర్సన్ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు, మేము ఇవాళ వరకు కూడా పీస్ఫుల్గా ఈ సెటిల్మెంట్ ఉండాలని అనుకుంటున్నాము. యుక్రెయిన్ ప్రజలు మా వాళ్ళే, సో వాళ్ళతో యుద్ధము చేయాల్సిన అవసరము మాకు లేదు, క్లియర్గా చెప్తున్నాడు. కానీ ఇవాళ ఏమైంది, మీకు యూకే యొక్క ప్రధానమంత్రి యుక్రెయిన్ యొక్క ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఆ దేశంలోకి వెళ్ళి నీకు ఎలాంటి ఆయుధాలు కావాలి నేను ఇస్తాను, సో నేను ఫ్రాన్స్ కలిసి అద్భుతమైన స్ట్రామ్ షాడో అనబడే మిజైల్ను కనిపెట్టాము,
స్ట్రామ్ షాడో అన్నారు అనుకోండి. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఒక విమానము అందులో ఈ మిజైల్ ఉంటుందండి. మీకు 300 కిలోమీటర్ల దూరంలో ఒక్కసారి మిజైల్ని మీరు శత్రువు అంటే రష్యా పైన వాడారు అనుకోండి, ఇది నేరుగా కిందకు వచ్చి పడుతుందండి. విమానం వెళ్ళిపోతుంది, ఈ మిజైల్ కిందకు వస్తుంది. మీకు ఆల్మోస్ట్ ఒక డ్రోన్ లెవెల్లో ప్రయాణించి 300 కిలోమీటర్స్ అంటే 250 కిలోమీటర్స్ నుంచి 300 కిలోమీటర్స్ ప్రయాణించి దాని ముందు ఒక కెమెరా ఉంటుంది, అలాగే మీకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళి టార్గెట్స్ను కొట్టగలదు. చాలా లో ఆల్టిట్యూడ్లో ఎగురుతుంది కాబట్టి ఎటువంటి రేడార్స్, ఇప్పుడు రష్యా అన్నప్పుడు హై టెక్నాలజీ కదండి, వాళ్ళ వద్ద ఉండే రేడార్స్ అంతా చాలా కాస్ట్లీ, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ చిన్నపాటి ఆయుధాలను పెట్టుకొని రష్యాను మీరు కొట్టవచ్చు. సో ఈ ప్లానింగ్లో వీళ్ళు స్ట్రామ్ షాడోను యుక్రెయిన్కి ఇచ్చారు. ఇవ్వడము కాదు, ఏమంటున్నారు, బ్లూ ప్రింట్ ఇస్తాము, మీ దేశంలోనే వీటిని తయారు చెయ్యండి. మా వద్ద ఫ్రాన్స్ దగ్గర కలిపి స్ట్రామ్ షాడో ఒక 100 దాకా ఉంటాయి. సో వీటిని ఇస్తాము, ప్రొడక్షన్ మీరు మీ దేశంలోనే చెయ్యండి అని వీడు యుక్రెయిన్కి వెళ్ళి అక్కడ ఇలాంటి ఒక ఒప్పందం వేసుకున్నాడు. మరి రష్యా వాళ్ళకి ఎలా ఉంటుంది? నాటో అనే ఈ దళాలు మా దాకా రాకూడదు, ఇదే యుద్ధము కదండి. మరి ఇవాళ డైరెక్ట్గా యూకే వాళ్ళు యుక్రెయిన్కి వెళ్ళి ఆయుధాలు ఇస్తున్నారు అంటే నాటో జాయిన్ అయినట్టే కదా. కాబట్టి ఇవాళ యుద్ధము వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మీరు రష్యా యొక్క తీరును గమనించాలండి. వాళ్ళు ఇంకా కూడా సాఫ్ట్గానే ఉన్నారు. ఎలాగైతే భారత్ ఈ శత్రువుల విషయంలో సాఫ్ట్గా ఉన్నామో రష్యా కూడా అలాగే. ఎందుకంటే బలవంతుడు తన శక్తిని చూపిస్తే ఇది చాలా ప్రమాదం, అందరికీ తెలుసు. మరి ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ ఆయుధాలంతా ఈ పొసైడియన్ అంటున్నాను, ఇదేంటి, ఒక న్యూక్లియర్ మిసైల్ అండి. మీకు సముద్రము అడుగున ఒక సునామీని ఇది క్రియేట్ చేయగలదు. అంటే వీళ్ళు ఏమంటున్నారు, లండన్ దాకా వెళ్ళి కొట్టేసాయి, ఇక యూకే అనే దేశం ఉండకూడదు, లండన్ మహానగరాన్ని పూర్తిగా మీరు సముద్రములో ముంచేయండి. ఇది రష్యా ప్రజల ఆవేశం. సో ఇప్పుడు ఈ పొసైడియన్ ఇవన్నీ చూసారనుకోండి, అమెరికా కోసం రష్యా వాళ్ళు రెడీ చేసుకున్నారండి. మీకు ఇది ఏ లెవెల్లో ఉంటుందంటే ఊహించరు. అంతరిక్షములో మీకు న్యూక్లియర్ వెపన్స్ను రష్యా వాళ్ళు డిప్లాయ్ చేశారండి. యుద్ధము, 3వ ప్రపంచ యుద్ధము అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారు, అమెరికా వాళ్ళ మిత్ర దేశాలకు సంబంధించిన ఈ టోటల్ శాటిలైట్ వ్యవస్థను లేకుండా చేస్తారు. సో అప్పుడు యుద్ధం ఎక్కడ ఉంటుంది? యుద్ధము వీళ్ళు చెయ్యలేరు. మీకు టోటల్ అంతరిక్షం అంతా కూడా న్యూక్లియర్ వెపన్స్ పేలుళ్ళు బీభత్సంగా ఉంటుంది. ఆ లెవెల్లో రష్యా వాళ్ళు ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు యూకే లాంటి దేశము ఇంత ప్రమాదకరమైన ఒక విషయాన్ని డైరెక్ట్గా యుక్రెయిన్కి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చారు అనుకోండి, రష్యా ఏం చేస్తుంది, వాళ్ళ సబ్మెరైన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ని వాడి ఈ న్యూక్లియర్ మిసైల్ పొసైడియన్ని వాడి యూకే అనబడే దేశం మీద దాడులు చేశారు అనుకోండి, ఎన్ని నాటోలు వస్తే ఎవరు ఏం చేయగలరండి? రష్యాను ఎదిరించి యుద్ధము అనేది ఎంత టఫ్. వరల్డ్ వార్ 1లో చూశారు, వరల్డ్ వార్ 2లోనూ చూశారు. ఇప్పుడు 10 ఎక్కువ అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు యూకే చేసిన పని ఎంత దారుణమో చూడండి. సో ఇప్పుడు మనము మాట్లాడాల్సింది, ఒకవేళ ఇది ఎస్కలేట్ అయ్యి పెద్ద లెవెల్లో యుద్ధము అనుకోండి, రష్యా వర్సెస్ నాటో అనుకోండి, భారత్ ఎవరి వైపు ఉండాలి? ఎందుకు అంటే యూకేతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, యూరోప్ యూనియన్తో FTA ఉంది, రష్యా మన ఆప్త మిత్రుడు. మరి మనము ఎవరి వైపు నిలబడాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.